S1 టీవీ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. వ్యవసాయాన్ని అభివృద్ధి చేద్దాం, మన దేశం అంతా పచ్చని పంట పొలాలతో ఉండాలని, అలాగే మీరందరూ ఆయు ఆరోగ్యం ఐశ్వర్యంతో ఆనందంగా మీ ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు ఉండాలని నా మనస్ఫూర్తి కోరుకుంటూ ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ కవడి సతీష్ కుమార్. ఈ వీడియోలో మీకు ఈ మధ్యలో కొంతమంది లేడీస్ నన్ను అడిగిన క్వశ్చన్, సార్ నాకు ఈ ఇన్ఫెక్షన్ ఉంది, ఆ ఇన్ఫెక్షన్ ఏంటని నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా. ఈ ఇన్ఫెక్షన్ ఉంది, ఇది ఏమైనా మేజర్ డేంజరా, లేదా ఏమన్నా ఎస్టీడీ సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షనా, లేదా ఇది ఏమన్నా హెచ్ఐవిగా ఏమన్నా కన్వర్ట్ అవుతుందా, చెప్పండి, ఈ సిమ్టమ్స్ ఉన్నాయి నాకు అని అయితే చెప్పారండి. ఇది ఏ ప్రాబ్లం, ఎందుకు వస్తుంది, వచ్చిన తర్వాత సిమ్టమ్స్ ఏంటి, ట్రీట్మెంట్ ఏంటి, వీడియోలో మీకు డీటెయిల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియోని మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, క్లిక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేసుకొని యాక్టివేట్ చేసుకొని, ఇకపోతే వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే ట్రైకోమొనాసిస్ వెజనాలిసిస్, క్యాండిడియాస్ అని కూడా చెప్పుకోవచ్చండి. ఇది ఒక వెజైనల్ ఇన్ఫెక్షన్. ఇది మ్యాక్సిమం వచ్చేసి ఫంగస్ కానీ బ్యాక్టీరియా వల్ల ఎక్కువగా ఈ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుందండి. ఇకపోతే ఒక్కోసారి వైరస్ వల్ల కూడా రావచ్చు, బట్ ఇది కొంచెం వరకు తక్కువ అన్నమాట. ఈ రెండిటి వల్ల ఎక్కువగా ఈ ఇన్ఫెక్షన్ అనేది ఆడవాళ్ళలో ఎక్కువ చూడొచ్చండి. దీని తర్వాత ఏదైతే ఉందో ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్, ఒక్కోసారి గనీరియా కానీ లేదా కొన్ని ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, ఏవైనా ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఒక్కోసారి అవుతుందన్నమాట. ఇది వచ్చి సిమ్టమ్స్ వచ్చి పెయిన్ఫుల్ యూరినేషన్ ఉంటుంది, అదేవిధంగా వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా ఉంటుంది, అదేవిధంగా ఏదైతే ఉందో అక్కడ ద్రవం లాగా వైట్గా పస్లా ఫామ్ అవుతూ ఉంటుంది. దీన్ని మనము క్యాండిడియాస్ కదా వెజైనాలిసిస్ ఇన్ఫెక్షన్ అని చెప్పుకోవచ్చండి, ట్రైకోమొనాసిస్ వెజైనాలిసిస్ చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు చెప్పాను కదా, ఒక పెయిన్ కానీ మంట అంటే ఎక్కువ బర్నింగ్ ఉండడం కానీ ఇలాంటి సిమ్టమ్స్ ఉంటుంది. కొంతమంది ఈ ఇన్ఫెక్షన్ కోసం కాల్ చేసి టెస్ట్ కానీ ట్రీట్మెంట్ అయిన కానీ నాకు ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు. ఒకటి, మీరు ఫస్ట్ వచ్చేసి ఈ ప్రాబ్లం చూసుకోండి, ఫస్ట్ ఇదేనా, లేక ఏమైనా వేరే ఏమైనా సిమ్టమ్స్ ఉందా, లేక ఎక్కువగా ఏమైనా వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవుతుందా, దాంతోపాటు ఏమైనా బ్లీడింగ్ ఏమైనా అవుతుందా. సిమ్టమ్స్ మ్యాక్సిమం చూడండి, చూసుకొనేసి కొంతమంది లేడీస్ మన సబ్స్క్రైబర్ చాలామంది ఉన్నారు, కాల్ చేస్తున్నారు నాకు. మ్యాక్సిమం ఒక 10 మంది తీసుకుంటే ఒక 2 or 3 మెంబర్స్ ఫోన్ చేస్తున్నారు, బట్ కొంతమంది షైగా ఫీల్ అవుతున్నారు. మీరేం షైగా అయితే ఫీల్ అవ్వకండి, మీకు ప్రాబ్లం ఉంటే నాకు కాల్ చేయండి. దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఏంటి, సిమ్టమ్స్ బట్టి కూడా మీకు ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తాను. లేదు అలా మేము కాల్లో మాట్లాడలేము, అంత కంఫర్ట్గా లేదంటే నియర్ డాక్టర్ ఉంటే, నియర్ లేడీ డాక్టర్ ఉంటే కూడా కన్సల్ట్ అవ్వండి, ఓకేనా. ఇది వచ్చి ఒక ఫంగస్ కానీ బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్. ఈజీగానే ట్రీట్మెంట్ తీసుకుంటే ఈజీగానే క్లియర్ అయిపోతుంది. బట్ కొన్ని సార్లు ఎస్టీడీ ఇన్ఫెక్షన్ వల్ల కూడా రావచ్చు, బట్ అది ప్రాపర్గా చూసుకోవాలండి. రీసెంట్గా ఒక ఆమె నాకు కాల్ చేసి, సార్ నాకు ఈ సిమ్టమ్ ఉంది, తనే డిసైడ్ చేసుకుంది అనమాట, నాకు ఈ ప్రాబ్లం ఉంది అనేసి. ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంది, బట్ అదైతే ఎస్టీడీ ఇన్ఫెక్షన్. వెళ్ళి టెస్ట్ చేసుకున్న తర్వాత తెలిసిందనమాట. ఇలా కూడా ఉంటుంది. లేడీస్లో వచ్చే ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ కానీ, లేదా ఇప్పుడు చెప్పాను కదా ఈ ఇన్ఫెక్షన్స్ కానీ, డిఫరెంట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. కాజ్ చూసుకోవాలి, ప్రాబ్లం చూసుకోవాలి, డయాగ్నోస్ చేసుకోవాలి, ట్రీట్ చేసుకోవాలి, ఓకేనా. మనం పర్టికులర్గా ఇదే అని డిసైడ్ అయ్యి నాకు కాల్ చేయకండి. పర్టికులర్ ఇదే ప్రాబ్లం ఉంది, నన్ను దీనికి ఖచ్చితంగా మెడిసిన్ చెప్పండి సార్ అడగొద్దండి. ప్రాబ్లం ఏంటో ఫస్ట్ చూసుకొని ట్రీట్ చేసుకోండి, ఓకేనా. నాకు కాల్ చేశానైనా సరే, నియర్ మీ డాక్టర్ని లేడీ డాక్టర్ని విజిట్ చేసినా సరే, ఓకేనా. కొంతమంది క్వశ్చన్ అయితే అడిగారు, వీడియోలో చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాక వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరందరూ ఆరోగ్యంగా మనస్ఫూర్తి కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు మంచి టాపిక్తో వచ్చేస్తాను. అందరికీ నమస్తే.